నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుండి టీడీపీలోని కరుడుగట్టిన నాయకుడిగా సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారికి రాజమండ్రిలో పొత్తుల ప్రక్రియలో ఇబ్బందులు తప్పేలా లేదు. మరి 2019లో రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు విజయం సాధించారు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుల్లో మరి రాజమండ్రిలో గందరగోళమైన పరిస్థితి నడుస్తుంది. రాజమండ్రి అర్బన్లో ఆదిరెడ్డి భవానీ టీడీపీ ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసుకి టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేశారు. మరి రాజమండ్రి రూరల్లో గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు సీట్ని ఆశిస్తున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న రాజమండ్రిలో మకాం చేసి ఆల్రెడీ రాజానగరం రాజోల అభ్యర్థుల్ని జనసేనకు ప్రకటించుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి రూరల్ కూడా జనసేన అభ్యర్థి రంగంలో ఉంటాడని చెప్పి పార్టీ శ్రేణులకు జనసేన అని సంకేతాలు ఇచ్చిన తరుణంలో మరి అక్కడ గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని చెప్పి చెప్పుకోవాలి. మరి ఒక సీనియర్ నాయకుడు, టీడీపీలో కమిటెడ్గా ఉన్న నాయకుడు, మరి అలాంటి నాయకుడికే టీడీపీలో ఇవాళ మరి పొత్తులు ఎవరి కొంప ముచ్చుతుందో అనేదానికి మరి పొత్తులు చాలామందికి ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే లేకపోలేదు. మరి గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్కే మరి రాజమండ్రి రూరల్ టికెట్ గందరగోళంగా ఉంటే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి? పొత్తు లేకపోతే 2024 ఎన్నికల్లో సింగిల్గా వెళ్ళడానికి అటు జనసేనని కానీ టీడీపీ కానీ ఎక్కడా కూడా ముందుకు అడుగు వేసే అవకాశం ఏమాత్రం కనిపించట్లా. ఈ రెండు పార్టీలు కలిసినా అధికారంలోకి వస్తాయా అంటే ఇతిమిద్దంగా ఎక్కడా కూడా ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా పొత్తులో భాగంగా అధికారంలో రావడం కన్ఫర్మ్ అనడానికి ఎక్కడ కూడా చర్చ అయితే జరగట్లేదు. ఆలోచన అయితే రెండు పార్టీ అధినేతలు ఖచ్చితంగా అధికారంలో వస్తామని చెప్పి అన్నారు, కానీ క్షేత్రస్థాయిలో అధికారంలో రావడానికి ఇంకా కష్టపడాలి అనేది అయితే అధినేతల్లో అంతర్గతంగా వినిపిస్తున్న వాయిస్ ఇది. మరి ఈ పరిస్థితుల్లో అధికారంలో వస్తామో రాదని సెకండరీ పెడితే టిక్కెట్లు ఎక్కడ వస్తుంది, ఎవరికి ఇవ్వాలి? జనసేన ఏమో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎట్టి పరిస్థితులు ఎక్కువ సీట్లు జనసేనకు కావాలని చెప్పి జన సైనికులు జనసేనానిపై పట్టుబడుతుంటే మరి చంద్రబాబు గారికి పొత్తును కాదనలేరు. అలాగని చెప్పి సీనియర్ టీడీపీలో ఉన్న సీనియర్లకి టికెట్లు ఇవ్వాలని ఆలోచన ఉన్నా మరి జనసేన నుండి వచ్చిన యొక్క ప్రశ్న వల్ల మరి టికెట్లు కొన్ని చోట్ల టీడీపీ సీనియర్ అభ్యర్థులకు సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంటే చంద్రబాబు గారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి ఈ పరిస్థితుల వల్ల రాజమండ్రిలో ఉదాహరణ చూస్తే రాజమండ్రి రూరల్లో గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ నాయకుడికి టికెట్ కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఈ రోజు వరకు లేదంటే మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పొత్తులు కత్తుల్లాగా పనిచేస్తున్నాయా, లేదంటే ఈ కత్తులు ఏ పార్టీ ఏ అభ్యర్థికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందనేది గందరగోళంగా ఉంది. మరి గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పి ఈరోజు ప్రకటన చేశారు. మరి జనసేననేమో రాజమండ్రి రూరల్కి జనసేనకి ఆ కాన్స్టిట్యున్సీ కేటాయిస్తున్నట్టు కూడా వారి ప్రకటన వెలువడింది. మరి ఈ ఇరువురు పార్టీ నాయకులు చేస్తున్న విరుద్ధమైన ప్రకటనలతో మరి రాజమండ్రి రూరల్ గందరగోళానికి చేరింది. మరి చంద్రబాబు గారు జనసేన గారు ఎప్పుడు టిక్కెట్లు ప్రకటిస్తారనేది ఈ రోజుకి కూడా క్లారిటీ లేదు. యాక్చువల్గా ఈరోజు 21వ తారీఖున కొన్ని పేర్లు ప్లెయిన్గా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సీట్లు ప్రకటిస్తారని చెప్పారు. మరి ఈ రోజుకి ఎక్కడ కూడా ఆ యొక్క సందర్భం కానీ అది ఎక్కడ కూడా వినిపించట్లేదు, కనిపించట్లేదు. మరి ఎప్పుడు ప్రకటిస్తారో తెలీదు, కానీ ఈ లోపు జరగాల్సిన నష్టాలన్నీ పొత్తుల ప్రక్రియలో స్థానికంగా నాయకులకి ఇబ్బందులు, పార్టీ టికెట్ వస్తుందా రాదా,
వస్తే ఏం చేయాలి, ఒకవేళ సమయం ఏమో దరిదాపుగా 60 రోజుల నుంచి 50 రోజుల వరకు వచ్చేసింది, కాన్స్టిట్యున్సీలో టికెట్ కన్ఫర్మ్ చేస్తే ప్రజలతో తిరగాల, అనేక రకాల ఆర్థికపరమైన వెసులుబాటు కలిగించుకునే ప్రయత్నాలు చేయాలి, మరి సీటు కన్ఫర్మ్ చేయలేదని చెప్పి ఇటు టీడీపీలో ఉంది, జనసేన నాయకుల్లో కూడా అంతర్గతంగా మదన పడుతున్నారు. ఏం చేయాలి, టికెట్ వస్తుందా రాదనేది బహిరంగంగా భీకరంగా టికెట్ మాదేనని ఈ రెండు పార్టీలు చెప్పుకున్నప్పుడు కూడా అంతర్గతంగా మాత్రం అనుమానంతోనే రోజు రోజుగా దినదిన గండంగానే గడిపే పరిస్థితి ఏర్పడింది. మరి రాజమండ్రి లాంటి సిటీలో సీనియర్ లాంటి గౌరవంలో వచ్చే లాంటి వ్యక్తికి సీటే గందరగోళంగా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ పొత్తులో ఎంతమందికి టికెట్లు మిస్ అవుతాయి, ఊహించిన వాళ్ళకి వస్తాయా, ఊహించిన విధంగా టికెట్లు వస్తాయనేది వేచి చూద్దాం. తింటే అలంకార్ స్వీట్స్ తినాలి, తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.